ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను కాళభైరవ స్వామి యొక్క జయంతి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్టయితే, ఈ వీడియో చూడాలి అనుకుంటున్న అయితే మీకు కాళభైరవ స్వామికి ఆజ్ఞ ఉంది అని చెప్పి గమనించగలగాలి. ఈ వీడియో ప్రారంభం నుంచి చివరిదాకా మీరు ఎప్పుడైతే చూస్తారో కాళభైరవ స్వామికి ఆశీస్సులు కలిగి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యాలకు ఆనందాలకు రాజభోగాలకు మీరు అర్హులు అవుతారు అని చెప్పి కాళభైరవ స్వామికి ఆజ్ఞ చేత మీకు చెప్పడం జరుగుతుంది. కనుక ఈ వీడియోను చూద్దాం, ఆచరిద్దాం, స్వామిని స్మరిద్దాం, ఆయన జయంతి ఆశీస్సులు కూడా పొందుదామని చెప్పి గమనించాలి. 1/12/2024 నుండి 31/12/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురు సంచార స్థితి శత్రుస్థానంలో, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కనుక స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. అదే కాకుండా 2024 స్వస్తి పలుకుతూ 2025కు స్వాగతం పలుకుతూ ఈ యొక్క సంవత్సరం చివరి ఎండింగ్లో ఎలాంటి యోగాలను పొందాలో కూడా తెలుసుకుందాం. ప్రధానంగా మనకు ఈ సంవత్సరము 2024 కనుక 8 సంఖ్య, అందులో 31 4 సంఖ్య, మంగళవారం పూట అమావాస్యతో వచ్చింది. కనుక ఇలాంటి అమావాస్య తిథుల ఎందున అంటే మనకు సంపూర్ణమైన సంవత్సరం చివరి ఎండింగ్లో ఎలాంటి విధి విధానాలు పాటించాలి, ఏవి చేయొచ్చు, ఏవి చేయకూడదు. అలాగే డిసెంబరు 1వ తారీఖున కార్తీక మాస అమావాస్య ఆదివారంతో కూడుకున్న అమావాస్య ఉంది కనుక ఎలాంటి విధులు పాటించాలో కూడా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశి వారు ఆదివారం అమావాస్య సందర్భంగా, కాళభైరవ జయంతి సందర్భంగా, అలాగే సంవత్సరపు చివరి మాసం అవడ సందర్భంగా ఎలాంటి దురదృష్టాన్ని దూరం చేసుకోవాలి, ఎలాంటి ప్రమాదాలను ఆపుకోవాలి, ఐశ్వర్యానికి ఆనందానికి విజయానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా? మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టే, టు, టే అక్షరాల వారు కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. వీరికి 2వ స్థానంలో కేతు సంచార స్థితి, అర్ధాష్టమ రవి అర్ధాష్టమ బుధ సంచార స్థితి, అలాగనే సప్తమంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, అష్టమంలో రాహు సంచార స్థితి, వ్యయంలో కుజుడు ఉన్నప్పుడు 4 గ్రహాలు యోగించడం లేదు అని చెప్పి గమనించాలి. అలాగా ఇలాంటి కాల సమయంలో అంటే వాహన ప్రమాదాలు పొంచి ఉండడం, అప్పులు ఇచ్చిన చోట తిరిగి రాకపోవడం, తెచ్చుకున్న చోట మీకు పీకల మీదకి రావడం, స్థిరాస్తులు చరాస్తులు అమ్మాలని లేకపోతే తాకట్టు పెట్టే పరిస్థితి కూడా గోచరిస్తుంది. కనుక వినంతరకు విందులని, వినోదాలని, ఆర్భాటాలని, పొగడ్తలకు కానీ వెళ్ళారా, ఇంకనూ మీ యొక్క ధనము మంచినీళ్ళ కన్నా ఎక్కువ ఖర్చు అయిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనము, ధ్యానము, ప్రణాళిక, ఏకాగ్రత, ఆ యొక్క పనులు ప్రారంభించేటువంటి కాల సమయంలో దశ దిశను ఆలోచింపజేయడము, ఎక్స్పర్ట్స్ యొక్క నిర్ణయాలు తీసుకోవడము, తెలిస్తేనే పనులు చేయడము, తెలియకపోతే ఈ మాసాంతం వాయిదా పెట్టుకోవడము ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఇలాంటి కాల సమయంలో మనం ఈ ఆదివారం అమావాస్య రోజున మనకు ఒక ఎర్రటి కూష్మాణ దీపాన్ని తెచ్చి ఒక ఎర్రటి క్లాత్ పరిచి అందులో
ఎరుపుతో కూడుకున్నటువంటి కుంకుమతో కలిపినటువంటి గోధుమలను ఏర్పాటు చేసుకొని కుష్మాండ దీపాన్ని వెలిగించి మనసారా మీరు నమస్కారం చేసుకొని, తండ్రి ఈ గ్రహ దోషాలు తొలగిపోయి నేను ఏదైతే అనుకుంటున్నానో దాన్ని విజయం సాధించే శక్తిని ప్రసాదించమని కోరుకొని, పూజ అంత అయిన తర్వాత సపరేట్గా ఒక కొబ్బరికాయతో ఒక నిమ్మకాయతో ఎర్రటి ఉప్పు చేత దిష్టి తీయించుకొని బయటపడేసుకోవడము. ఆ దిష్టి కూడా వీలైతే చాకులతో తీయించుకోండి, చాలా బాగుంటుంది. తదనంతరం ఈ యొక్క దీపాన్ని వస్త్రాలతో కూడుకున్నటువంటి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం, లేకపోతే ఈ గోధుమలను ఆవుకు ఆహారంగా పెట్టగలిగినట్లయితే గ్రహ దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.